అదే తేజస్సు, అదే ఉత్సాహంతో అయ్యప్ప స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి పాదయాత్రగా చేరుకుంటున్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో 80 మందితో సికింద్రాబాద్ వైఎంసీఏ నుండి బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం 13వ రోజు గర్లదిన్నె నుండి అనంతపూర్కు చేరుకుంది. రాష్ట్రాలను దాటుకుంటూ అయ్యప్ప స్వాములు పాదయాత్రగా కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయానికి వెళుతున్నారు. ప్రతిరోజు 30 కిలోమీటర్లు పాదయాత్రగా ప్రయాణిస్తూ మార్గ మధ్యమంలో పలు దేవతామూర్తుల ఆలయాలను దర్శించుకుంటూ మొక్కులను సమర్పించుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనానికి స్వాములంతా ప్రయాణమయ్యారు. విశ్రాంతి సమయంలో అయ్యప్ప స్వామి భజనలు, కీర్తనలతో పాటు క్రికెట్ ఆడుతూ స్వాములు సెదతీరారు. గవ్వల శ్రీనివాస్ ముదిరాజ్, సంధ్య, అతిథి విఘ్నేష్లు స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హరీష్ కుమార్, వినూష, హర్షిత శ్రీ, యస్మిత్ రాజులు అల్పాహారాన్ని సమకూర్చారు. పాదయాత్రగా వెళుతున్న తమకు మార్గమధ్యమంలో భిక్ష, అల్పాహారాన్ని అందిస్తున్న భక్తులకు గురుస్వాములు అశోక్, సుధాకర్లు ధన్యవాదాలు తెలిపారు.